నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. హోరాల గురించి మాట్లాడుతున్నామండి. దానిలో భాగంగా శనిహోర అనేది ఏ సమయంలో వస్తుంది, అలాగే ఎటువంటి విధి విధానాలు, శనిహోర అనేది ఏ సమయంలో వస్తుంది, శనిహోరాని ఎటువంటి విధి విధానాలకు ఉపయోగించుకుంటే ఫలితాలు ఉంటాయని చెప్పండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మా జాతక చక్రంలో మనం చూసుకుంటే కనుక ఇద్దరికి ఉపయోగపడాలి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మా జాతక చక్రం తెలియదండి అనుకుంటే వాళ్ళకి జాతకంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ఇప్పుడు శని మహర్దశ, శని అంతర్దశ, లగ్నంలో శని, ఇలా శని పంచమ స్థానంలో శని, ఈ శని స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా ఒక్కొక్క స్థానం బట్టి ఒక్కొక్క ప్రభావం మన మీద పడుతుందమ్మా. ఫస్ట్ జాతక చక్రాన్ని తీసుకుంటే లగ్నంలో ఉండటం వల్ల ఏంటంటే ప్రాణ భయం, తెలియని ఏదో భయ ఆందోళనకు గురవుతూ ఉండటం, చిన్న విషయానికి భయపడుతూ ఉండటం, అదేవిధంగా చిన్నప్పటి నుంచే పుట్టిన దగ్గర నుంచే భయానికి ఎక్కువ గురైపోతూ ఉండటం, నిదానంగా ఉండటం, ఇలా ఇవన్నీ జరుగుతాయి. అదే పంచమ స్థానంలో శని ఉండటం వల్ల సంతానపరంగా వచ్చిపోతూ ఉండటం, గర్భం అనేది 3వ నెలలో ఇలాంటి పోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎక్కువ శాతం. అదేవిధంగా కొంతమందికి సప్తమ స్థానంలో ఉండటం వల్ల నిదానమైన భర్త కానీ, నిదానమైన స్త్రీ భార్య కానీ, అంటే గొడవలు అవుతూ ఉండటం కానీ, ప్రతి విషయంలో నిదానం ఉండొచ్చు కానీ అతి నిదానం పనికిరాదమ్మా. మనకి బాగా దాహం వేస్తుంది అనుకో, నీళ్లు తీసుకురా అన్నాం అనుకోండి, గంట తర్వాత తెచ్చిస్తే చాలా కష్టం కదా. కాబట్టి అలాంటి ప్రభావం కానీ, అష్టమ శని అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ కొంతమందికి రాసులకి కర్కాటక రాశి అష్టమ శని ఏంటంటే వాహన గండాలు, వాహన సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా అమ్మ శని కారణం. కనుక శని ప్రభావం తగ్గాలి అనుకుంటే మనకి ప్రత్యేకించి శనిహోరా సమయంలో శని కవచం చదువుకోవడం, అదేవిధంగా శనికి తైలాభిషేకం ఇష్టం, దేవాలయంకి వెళ్ళి శనికి అభిషేకం చేయించుకోవడం, తైలాభిషేకం చేయటం. అదేవిధంగా శనికి సంబంధించి చూసుకుంటే ఓం శం శనేశ్వరాయ నమః, ఇది మంత్రం అనమాట. ప్రతిరోజు శనిహోరా సమయం ఇంకా మంచిది, ప్రతిరోజు వస్తుంది శనిహోరా సమయం. శనివారం రోజు ఇంకా ప్రత్యేకించి 6 నుంచి 7 వరకు, సాయంత్రం 6 నుంచి 7 వరకు ఉంటుంది కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి కాళ్ళ సంబంధమైన వ్యాధులు వచ్చాయనుకో అమ్మ, హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా తెలియకపోతే ఖచ్చితంగా ఆచరించండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. శని హోరా సమయంలో శని కవచం చదువుకోండి. శనికి సంబంధించి అది నోరు తిరగట్లేదంటే లీటర్ నువ్వుల నూనె తీసుకెళ్ళి మన దగ్గరలో ఉన్న దేవాలయంకి, అంటే ఆర్గానిక్ తీసుకోవాలి, పాడైపోయింది కాకుండా మంచిది తీసుకెళ్ళి దీపారాధన నిమిత్తం స్వామి వారికి సమర్పిస్తే ఏ దేవాలయం అన్నా పర్లేదమ్మా. ఎందుకంటే శని కర్మకారకుడు. మనకి పూర్వజన్మలో సంబంధించింది కర్మ, రుణం 2 ఉంటాయమ్మా. కర్మ వచ్చేసరికి శని కారకుడు కనుక శనికి సంబంధించింది అనుభవిస్తూ ఉంటాం. కాళ్ళకి సంబంధించిన దెబ్బలు రావడం, కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉండటం, కాళ్ళ సంబంధమైన వ్యాధులు వస్తూ ఉండటం, కాళ్ళు వంకర్లు పోతూ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అదంతా శని ప్రభావమే, ఖచ్చితంగా శని ప్రభావమే. ఎందుకంటే ఆయన నడవడిక ఇష్టం. అంటే మనం ఎలా నడుస్తున్నామా అని చూస్తాడు. ఒక మంచి స్థితిలో వ్యాపారం బాగా నడిచిందండి, ఇప్పుడు అసలు నడవట్లేదండి, ఏళ్ళనాటి శని వచ్చిందని చాలా మంది చెప్తుంటారు. కారణం ఏంటంటే వ్యాపారం చేయటం అంటే మనం ఏ వ్యాపారం చూసినా దానిలో మనం లాభం లేకుండా చేయము. లాభం రావాలంటే మనం మోసం చేయాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో. ఆ శని భగవాన్ ఏం చేస్తాడంటే ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా తప్పు చేయనీయకుండా ఆ కర్మ మనం అనుభవించేటట్టు చేస్తూ ఉంటాడనమాట. కనుక అలాంటివన్నీ కూడా శని ప్రభావాలే. శనికి సంబంధించి శని కవచం పొద్దున పూట సాయంత్రం పూట చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. లేదు మేమేం చదవలేమండి అనుకుంటే ఆయనకి ఏం బాగా ఇంట్రెస్ట్ అంటే వాకింగ్ బాగా ఇష్టం, అంటే నడవడం బాగా ఇష్టం. చెప్పాను కదా ఇందాక, ఈ నడవడికం రెండిటికి మూలం ఎవరయ్యా అంటే శని భగవానుడు. అందుకే మనం ఈ నడవడం ఆపేస్తాడు, కాళ్ళకు దెబ్బలు తగిలిచ్చి. అదే ఉద్యోగ పరంగా కూడా ఆటంకాలు కలిగించి మనకి తిండి నడవడం కూడా ఆపేస్తాడు. కనుక అలాంటివి ఏవి ఆపకుండా శని భగవాన్ని ఎంత స్మరిస్తే, ఆయన ఇంకొకటి ఏంటంటే భక్తి ప్రియుడు, ఆయనకి భక్తి ప్రియుడు అనమాట. భక్తి వశ్యాయ నమః అని కూడా శ్లోకంలో ఉంటుంది. ఆయన భక్తి వశ్యుడు, బాగా భక్తికి వశమైపోయి ఉంటాడు. కనుక ఆయన్ని మనం ఎంత స్మరిస్తూ, ఎంత అయ్యా నేను ఏదో తెలియక చేశాను, ఎప్పుడైనా సరే అమ్మా మన దోషాలు పోవాలంటే ఇప్పుడే చేసి వచ్చా పూజ అంటే కుదరదమ్మా. ఎంత శ్రద్ధగా, ఎంత భక్తితో స్వామి నేను చేశాను అని నమ్మకంతో మనం స్వామికి సమర్పిస్తే అది ఎంత ద్రవ్యమైనా సరే. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం చూసుకుంటే ఎగ్జాంపుల్, అంటే ఈ పూజలన్నిట్లో